ఇక ఇదిలా ఉండగా టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ అజ్ఞాని అని మండిపడ్డారు. ప్రభుత్వాల పనితీరు, వ్యవస్థల గురించి బండి సంజయ్కు అవగాహన లేదంటూ విమర్శించారు. ఒక వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు ఆపాదించి గందరగోళం సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేసేలా రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పేపర్ లీక్ విషయంలో తమను రాజీనామా చేయాలంటున్న బండి సంజయ్ గుజరాత్లో జరిగిన పేపర్ లీకుల్లో ఎంతమంది రాజీనామా చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఐటీ మినిస్టర్ని బర్తరఫ్ చేయాలా? ఐటీ మినిస్టర్ అంటే రాష్ట్రంలోని ప్రతి కంప్యూటర్కి నేను బాధ్యున్నాయింది. అది తెలిసి అంటారా, తెలవకంటారా, లేక తెలిసి కావాలని దురుద్దేశాలు ఆపాదించే కోణంలో అంటారా? ఏం మాట్లాడుతున్నారు అసలు? అంటే ఇంటర్మీడియట్ బోర్డులో ఏదైనా జరిగితే ఐటీ మినిస్టర్ తప్పు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏదో జరిగితే ఐటీ మినిస్టర్ తప్పు. ఐటీ అంటే ఏం చేస్తారో కనీసం తెలుసా వీళ్ళకి? ఐటీ మంత్రి అనే వాడి పని ఏంటో తెలుసా? ఎప్పుడైనా ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉందా, లేక తెలిసి కూడా కావాలని దురుద్దేశపూరితంగా మాట్లాడడమా? ఒక పేపర్ లీకేజ్ ఇద్దరు దుర్మార్గులు, ఇద్దరు వ్యక్తులు వారి అపసవ్య పనుల వల్ల జరిగింది. వాళ్ళని ఆల్రెడీ లోపలేసినాం, వాళ్ళ వెనకాల ఎవరున్నారో తవ్వి తీస్తాం. కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడడం, బర్తరఫ్ చేయాలా? దేనికి బర్తరఫ్? నాకేం సంబంధం? అసలు ఐటీ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం? తెలుసా అసలు మీకు ఏమైనా కామన్ సెన్స్ ఉందా? ఏది పడితే అది మాట్లాడడమేనా? మతి లేని మాటలు. నేను ఒక మాట అడుగుతాను, అట్లంటే గుజరాత్ రాష్ట్రంలో 8 ఏళ్లలో 13 పేపర్ లీక్ అయినాయి. అక్కడ ఎవరైనా మంత్రిని బర్తరఫ్ చేసిండ్రా? ఎవరైనా మంత్రి రాజీనామా చేసిండా? మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం అని చెప్పి ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ముఖ్యమంత్రి రాజీనామా చేసిండా? ఏమంటున్నా ఇప్పుడు కావాలంటే ఇక మొత్తం ఇస్తాను మీకు. ఇక పోలీస్ రిక్రూట్మెంట్ పేపర్ నిన్నగాక మొన్న అస్సాంలో లీక్ అయింది.